everyone, this is your Deepya Sharanya. Welcome to Europe లో ముదుపాపు ఆవకాయ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఎన్ని రోజుల నుంచో చాలా కమెంట్స్లో మెసేజెస్లో క్యాంపింగ్ వీడియోస్ పెట్టక్క అన్నారు. అండ్ లాస్ట్ క్యాంపింగ్ సిరీస్కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే రొటీన్ వీడియోస్ నుంచి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి చూస్తూ రిలాక్స్ అవ్వచ్చు. సో చాలామంది రిక్వెస్ట్ చేశారు పెట్టమని. నేను ఎప్పుడో రికార్డ్ చేశాను ఈ వీడియోస్ చాలా మంత్స్ బ్యాక్వి, బట్ ఇప్పుడు ఎడిట్ చేసి పెడుతున్నాను అనమాట. సో డెఫినెట్గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. క్యాంపింగ్ వీడియోస్ అయితే చాలా యూనిక్గా ఉంటాయి, చూస్తున్నప్పుడు మనకి రిలాక్సింగ్గా ఉంటుంది. నేను ఇదివరకు వేరే క్యాంపింగ్ వీడియోస్ చూసి చాలా బాగా ఎంజాయ్ చేసేదాన్ని. నేనే అక్కడ ఉన్న ఆ ప్లేస్లో ఉన్నట్టు ఫీల్ అయిపోయేదాన్ని. అందులో యూరోప్లో లొకేషన్స్ చాలా బాగుంటాయి. సో డిఫరెంట్ లొకేషన్స్ మీకు చూపించాలి అనేదే నా ఇంట్రెస్ట్. సో ఈ వీడియో డెఫినెట్గా మీకు నచ్చుతుంది, ఈ సిరీస్. సో ఈ వీడియోస్ని తప్పకుండా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ రావాలి అంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని అదే బెల్ క్లిక్ చేసి ఉండాలి. లైక్ చేస్తే కూడా మీకు రికమెండేషన్స్లో వీడియోస్ వస్తాయి అన్నమాట. సో డెఫినెట్గా అది చేసేయండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లెట్స్ గెట్ స్టార్టెడ్. క్యాంపింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే సిటీ లైఫ్లో మన డైలీ రొటీన్ నుంచి, వర్క్ నుంచి, స్ట్రెస్ ఇవన్నిటికీ కొంచెం బ్రేక్ తీసుకొని నేచర్లో టైం స్పెండ్ చేయడం అంటే సూపర్ ఫీలింగ్ ఉంటుంది. అలా మార్నింగ్ లేచి ఫ్రెష్ ఎయిర్లో కాఫీ తాగితే చుట్టూ మౌంటైన్స్, ట్రీస్ ఉంటాయి. ఆ పీస్ వేరే లెవెల్లో ఉంటుంది. నేను అసలు అది మాటల్లో చెప్పలేను. నెక్స్ట్ క్లిప్పింగ్స్లో మీరే చూస్తారు. ఫోన్ సిగ్నల్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మనం రియల్గా రిలాక్స్ అవ్వగలుగుతాం. క్యాంపింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ మన మైండ్కి రిలాక్సేషన్ వస్తుంది, స్ట్రెస్ తగ్గుతుంది. సెకండ్, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డే మొత్తం మనం అక్కడ కూర్చోలేం కాబట్టి వాకింగ్కో, హైకింగ్కో, సైక్లింగ్కో, టెంట్ సెటప్ చేయడం ఇదంతా బాడీకి ఫిజికల్ యాక్టివిటీనే కదా. ఇవన్నీ మన బాడీకి చాలా మంచిది. ఇంకా ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో బాండింగ్ కూడా బాగా పెరుగుద్ది. ఎందుకంటే అదర్ డిస్ట్రాక్షన్స్ ఏమి ఉండవు కాబట్టి అందరం కలిసి టైం స్పెండ్ చేయొచ్చు. ఇంత పైకి పెట్టు. 3, 2, 1 సమానంగా పెట్టండి. ఎందుకు పోటీగా చేస్తున్నారు? నార్మల్ స్లోగా చేయొచ్చు. 3, 2, 1 గో. సో క్యాంప్ సైట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మా టెంట్స్ బయట గ్రిల్ చేసుకోవడానికి చికెన్ ఇప్పుడే మ్యారినేట్ చేస్తున్నాం. అసలు క్యాంప్ సైట్ అయితే ఈసారి వచ్చాడా. ఇది ఏంటంటే ఈసారి మేము వెళ్ళింది కొంచెం ఫెసిలిటీస్ ఉన్న క్యాంపింగ్ అనమాట. అంటే టాయిలెట్స్ కొంచెం మంచిగా ఉండటము, అలా అంటే యాక్టివిటీస్ కొంచెం అవైలబుల్గా ఉండటము, అట్లా బాగా మెయింటైన్ చేసే క్యాంప్ సైట్ అనమాట. ఇది కంప్లీట్ నేచర్లోనే, బట్ ఇది మెయింటైన్ చేస్తారనమాట చాలా బాగా. ఒక్కసారి ఇది చూస్తే నాకైతే మతిపోయింది. ఫస్ట్ ఆ బిల్డింగ్ మొత్తం టాయిలెట్స్ అంట. అసలు ఆ టాయిలెట్స్లోనే సగం టైం స్పెండ్ చేయొచ్చు. బాత్రూమ్ టాయిలెట్స్లో అంతా నీట్గా ఉన్నాయి. ఇంకా టాయిలెట్సే నీట్గా ఉన్నాయంటే చూడండి. ఎందుకంటే మొత్తం ఇంకా టెంట్లో ఉండాలి కదా. సో బాత్రూమ్స్ దగ్గర మనకి చాలా మంచి ఫెసిలిటీ ఇచ్చారు. చక్కగా రిలాక్స్గా స్నానం చేయడానికి. ఇదంతా ఆ బాత్రూమ్ లోపల అనమాట ఈ సెటప్. కిడ్స్ ఫ్రెండ్లీ అనమాట కంప్లీట్. కిడ్స్ మంచిగా ఆడుకోవచ్చు. ఈవెన్ అసలు టాయిలెట్స్లో కూడా చూడండి ఎంత డిస్నీ వరల్డ్ లాగా క్రియేట్ చేశారు. అసలు అంబియన్స్ అయితే సూపర్ అసలు. ఇదేమో డ్రైయర్ అనమాట. అసలు ఎంత బాగున్నాయో. నిజం బోట్ అంట ఇది. నిజం బోట్ తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. ఇదిగో హాఫ్ ఇక్కడ ఉంది, హాఫ్ ఇంకో హాఫ్ అక్కడ ఉంది. క్యాంపింగ్లో నాకు మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఏంటంటే నేచర్లోనే కుక్ చేసుకొని తినడం. ఓపెన్గా ఫైర్ పిట్, సింపుల్గా ఏదైనా చేసుకోవచ్చు. రైస్, ఎగ్స్, పప్పు. రైస్ కుక్కర్లోనే మేము అప్పుడప్పుడు పప్పు చేసేసుకుంటాము. లైక్ పులావ్స్ లాగా చేసుకుంటాము. ఓపెన్ ఎయిర్లో అలా కుక్ చేసుకుంటే భలే ఉంటుంది కదా. ఆ టేస్ట్ ఇంట్లో చేసినట్టు అస్సలు ఉండదు, కానీ చాలా బాగుంటుంది. ఏ ఇంగ్రీడియంట్స్ వేయకపోయినా కూడా ఫ్రెష్ ఎయిర్లో చుట్టూ నేచర్ మధ్యలో కూర్చొని తింటుంటే అబ్బా, ఆ ఫీలింగ్ అయితే నాకు చాలా ఇష్టం. మాట్లాడుకుంటూ మంచిగా చిన్న మీల్ కూడా ఫీస్ట్ లాగా అనిపిస్తుంది ఆ టైంలో. అలా కొంచెం గ్రిల్ తినేసి జస్ట్ వాక్ చేస్తున్నాము. చాలా ప్లెజెంట్గా ఉంది. అసలు ఎంత ప్లెజెంట్గా ఉందంటే
వాటర్ సౌండ్ వినపడుతూ మొత్తం చుట్టూ అంతా కొండలతో సరౌండ్ అయిపోయింది. ఎంత ప్లెజెంట్గా ఉందంటే చాలా చాలా బాగుంది ప్లేస్. బెస్ట్ క్యాంప్ సైట్ ఎవర్. యూరోప్లో చాలామంది క్యాంపింగ్ని ఎక్కువ ఇష్టపడతారు, ఎందుకంటే ఇక్కడ నేచర్ చాలా బ్యూటిఫుల్గా ప్రిజర్వ్ చేశారు. చెట్లు కానీ ఆ లేక్స్ కానీ అన్నీ చాలా బాగా ప్రిజర్వ్ చేస్తారు. ఆ మౌంటైన్స్ అన్నీ క్లీన్గా ఉంటాయి. ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి, లైక్ ప్రాపర్ క్యాంప్ సైట్స్లో వాష్రూమ్స్, కొన్ని ప్లేసెస్లో ఎలక్ట్రిసిటీ కూడా ఉంటుంది. లైక్ ఇప్పుడు మేము వెళ్ళింది ప్రాపర్గా ఇదైతే ఇంకా కిడ్స్ ఫ్రెండ్లీ అనమాట. కిడ్స్ కూడా ఆ ఇండోర్ స్పేస్లో మంచిగా ఆడుకోవచ్చు, కాబట్టి బిగినర్స్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది. దీని డీటెయిల్స్ వచ్చేసి నేను నెక్స్ట్ వ్లాగ్స్లో పెడతాను, మర్చిపోకుండా చూడండి కావాలి. అసలు ఫుల్ మబ్బు పట్టింది, వర్షం వచ్చేలాగా ఉంది వెదర్. మేము అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం. చూడండి ఫుల్ మబ్బులు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అవర్ క్యాంప్ సైట్. మార్నింగ్ లెగ్గానే ఇంకా మనం పరిగెట్టేది ఎక్కడికి, వాష్రూమ్స్కి. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే లిటరలీ నేను ఇప్పటివరకు వెళ్ళిన అన్ని క్యాంప్ సైట్స్లో ఇది బెస్ట్ టాయిలెట్స్ అని చెప్పచ్చు. అసలు టాయిలెట్స్లో మనకి పచ్చకర్పూరం స్మెల్ ఉంటుంది కదా, అసలు అది వస్తుంది. నేను ఇప్పటివరకు ఏ టాయిలెట్స్లో అట్లా చూడలేదు. అసలు చాలా చాలా నీట్గా ఇచ్చారు. పిల్లలకి ఫ్యామిలీస్కి అయితే అసలు మంచి క్యాంప్ సైట్. క్యాంప్ సైట్ని పొగడాలంటే నేను ఇంక 4 రోజులు క్యాంప్ సైట్ గురించే చెప్పాలి, అంత బాగుంది. వాటర్ కానీ అదంతా లొకేషన్ కూడా. ఇప్పుడే అలా నిద్ర లెగిసి లైట్గా అట్లా ఫేస్ వాష్ చేసుకుని వాక్ చేస్తున్నా. ఇంకా కాసేపట్లో బ్రేక్ఫాస్ట్ చేయాలి. హడావిడిగా ఆ ప్లేస్ చూడాలి, ఈ ప్లేస్ చూడాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి కాకుండా రిలాక్స్డ్గా బద్ధకంగా అట్లా కూర్చొని ఎప్పుడు ఏం చేయాలనిపిస్తే అది చేద్దామని ఫిక్స్ అయిపోయాను నేను క్యాంపింగ్లో. వెయిట్ లెట్ ద ట్రైన్ గో. క్యాంప్ సైట్లో చూడండి ఇలా పిల్లల కోసం, ఈవెన్ మనం కూడా ఎక్కి తిరగచ్చు. ట్రైన్ ఉంది మంచిగా. బోటింగ్కి వెళ్తున్నాం. ఆ బోట్స్ అవన్నీ ఆ బ్యాగ్లో ఉన్నాయి అన్నమాట. అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే ఇవన్నీ మోసుకెళ్ళాలా, అక్కడికి వెళ్ళి బాబోయ్ హోటల్లో అయితే మంచిగా ఫెసిలిటీస్ ఉంటాయి అనుకుంటారు. బట్ ఇదంతా కష్టంగా అనిపించదు. చాలా నేచర్ని ఇష్టపడే వాళ్ళకైతే చాలా ప్లెజెంట్గా ఎంజాయ్ చేస్తాం ప్రతి మూమెంట్. మన ఓన్ బోట్స్ తీసుకెళ్ళొచ్చు. అసలు క్యాంపింగ్ హిస్టరీ గురించి చెప్పాలంటే క్యాంపింగ్ అనే కాన్సెప్ట్ చాలా ఇయర్స్ నుండి ఉంది. ముందు పీపుల్ ట్రావెల్ చేస్తూ టెంట్స్లో స్టే చేసేవాళ్ళు అనమాట, అంటే ఎక్కడికన్నా ఎండ్ డెస్టినేషన్ రీచ్ అయ్యేలోపు. తర్వాత కొన్ని 19th సెంచరీలో యూరోప్లో క్యాంపింగ్ ఒక లీజర్ యాక్టివిటీ లాగా పాపులర్ అయిందంట. అప్పటి నుండి ఇప్పటి వరకు క్యాంపింగ్ అనేది అడ్వెంచర్ ప్లస్ రిలాక్సేషన్ కోంబో లాగా మారిపోయింది. సో మేము అక్కడికి మా ఓన్ బోట్ తీసుకెళ్ళాం, అంటే మా ఫ్రెండ్ దగ్గర ఉందన్నమాట, తీసుకొచ్చారు. సో మనమే దానికి గాలి కొట్టుకొని వాటర్లో వేసుకొని వెళ్ళాలి. ఫస్ట్ టైం అయితే చాలా భయం వేసింది, ఎందుకంటే ప్రాపర్గా ఉంటుందా, మునిగిపోతామా ఏంటా అని భయంతో. స్విమ్మింగ్ వచ్చు బట్ స్టిల్. కాబట్టి రాజు అందరిలో ఇంకా రాజు పర్ఫెక్ట్గా స్విమ్ చేయగలరు అనమాట. సో రాజు ఎక్కి ట్రై చేసిన తర్వాత అందరం ఎక్కే ముందు ఇగో ఇట్లా ఒక వీడియో తీసుకున్నాం అనమాట. చాలా ఫన్నీగా అనిపించింది. అదే నేను అడుగుతున్నా, మోటార్ ఇస్తారా వాళ్ళని? చెప్పులు లోపల వేసుకుంటారా? చెప్పులు తగిలితే మాకు ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది. అట్లా కాదు, నువ్వు కూర్చునే గాయతుంది. ఇద్దరు ఎక్కితే ఒకసారి నువ్వు ఎక్కువ రాకేష్. ఈ బోట్కి మోటార్ కూడా ఉంటుంది అనమాట. ఇది అమెజాన్లో తీసుకున్నారు. నేను ఎలా పనిచేస్తుంది అనుకున్నాను, కానీ చాలా బాగుంది. 2 people ఆర్ 1 personకి 2 personsకి చాలా బాగుంటుంది. మేము చాలా దూరం వెళ్ళాము ఈ బోట్లో. నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. యాక్చువల్గా అదర్ డెస్టినేషన్లో అటు రీచ్ అయితే అక్కడ ఒక ప్లేస్ ఉంది చూడడానికి. మేమే కాదు, ఇక్కడ ఇది కామన్గా అందరూ ఇట్లా వెళ్తారనమాట. ఈవెన్ కావాలంటే మనకి రెంట్కి కూడా ఇస్తారు. సో ఈ క్యాంప్ సైట్కి పక్కనే ఈ లేక్ ఉండడం అదొక పెద్ద అడ్వాంటేజ్ అయింది, మంచిగా స్విమ్మింగ్కి, బోటింగ్కి, అదర్ యాక్టివిటీస్కి. ఓవరాల్గా చాలా చాలా నేను అసలు ఇప్పటివరకు వెళ్ళిన క్యాంప్ సైట్స్లో బెస్ట్ క్యాంప్ సైట్, బట్ విత్ లగ్జరీస్ అనమాట. కొన్ని
మిగతా మేము ఇదివరకు వెళ్ళినవి చాలా న్యాచురల్గా ఉండేవి. ఇంకా టాయిలెట్స్ ఎప్పుడూ ఉండేవి, ఎందుకంటే ఎప్పుడైనా వర్షం సడన్గా పడినా చాలా గాలివాన్లో వచ్చినా మనం అక్కడ లోపలికి వెళ్ళి స్టే చేయొచ్చు. సో ఇక్కడ బాత్రూమ్స్ టాయిలెట్స్ చాలా స్పేషియస్గా కడతారు క్యాంప్ సైట్స్లో. అది సర్ఫింగ్ బోట్, కాకపోతే అటు తిరిగి కూర్చోవాలి, హ్యాండిల్ పట్టుకోవాలి మోటార్. అటు తిరిగి కూర్చోవాలి, ఇక్కడ అట్లా కూర్చొని ఇట్లా వెళ్ళాలి, ముందరకే కూర్చోవాలి. మరి ఎంతసేపు ఇలా వెనక్కి చేయబట్టుకోవాలి? ఆపేవా రాజు? మోటార్ ఆపేవా? మోటార్ మధ్యలో ఉంటే ఆపాలి. బోట్స్ రెంట్కి తీసుకోవచ్చు, లేదంటే ఎవరి బోట్ వాళ్ళు తెచ్చుకోవచ్చు. మంచిగా చూడండి, సన్లైట్లో పడుకున్నారు. రేపు ఇక్కడ నుంచి ఒక మంచి ప్లేస్కి వెళ్తాము, అది కూడా చూపిస్తా. ఎంతైనా యూరోప్ బ్యూటీ దేనికి సాటి రాదు అసలు, నిజంగా. సమ్మరే, వింటరే. ఫైనల్గా భయపడుతూ నేను కూడా ఎక్కాను బోట్. నాకు స్విమ్మింగ్ వచ్చు, కానీ భయం. అంటే డీప్ సీలో కానీ లేక్లో కానీ నేను పడిపోతే నేను స్విమ్ చేయగలనా అనేది నాకు ఒక డౌట్, స్విమ్మింగ్ వచ్చినా కూడా. బట్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఆ లేక్లో స్విమ్ చేశాను, సో నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, ఎంత లోతులో అయినా నేను స్విమ్ చేయగలను అని. ఇక స్విమ్మింగ్ అనేది మేజర్ యాక్టివిటీ అనమాట. చిన్న పిల్లలకి ఈవెన్ 6 months బేబీస్ నుంచే స్విమ్మింగ్ అనేది నేర్పించేస్తారు. అలా బోటింగ్ అండ్ స్విమ్మింగ్ చేసుకొని వచ్చి రాగానే ఇంకా అలసిపోయి టెంట్లో అలా కాసేపు పడుకున్నాను. చాలా రిలాక్సింగ్గా అనిపించింది ఈ కొండలను చూస్తూ. ఫ్యామిలీస్ కోసం ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట ఈ క్యాంప్ సైట్లో. కిడ్స్ ప్లే ఏరియా, స్పోర్ట్స్, సైక్లింగ్ కోసం సైకిల్స్ కూడా మనం అక్కడ రెంట్ తీసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ అనిపించింది. హైకింగ్ ఉంది, ఈవెన్ లేక్లో వాటర్ స్పోర్ట్స్ కూడా ట్రై చేయొచ్చు. పిల్లలకి ఎస్పెషల్ పిల్లలు ఉన్న వాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ కపుల్స్ కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో అట్మాస్ఫియర్ చాలా లైవ్లీగా ఉంటుంది అనమాట. కొన్ని ప్లేసెస్లో మ్యూజిక్ ఈవెంట్స్, ఫన్ యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంటాయి. సో బోరింగ్ అనేది అస్సలు ఉండదు. మేము 5 days ఉండడానికి వెళ్ళాము. సో 4 nights and 5 days అనమాట. నాకు పర్సనల్గా నచ్చింది ఏంటంటే నేచర్లో ఉండి కూడా కంఫర్ట్ మిస్ అవ్వకుండా ఉండడం. ఒక సైడ్ ప్యూర్ నేచర్, ఇంకో సైడ్ ఫుల్ ఫెసిలిటీస్. ఇంకా క్యాంపింగ్ అంటేనే ఫుడ్. మన ఇండియన్స్ ఎక్కడికి వెళ్ళినా మన ఇంగ్రీడియంట్స్ అన్నీ మోసుకెళ్తాం. కారు ఉంది కదా అని అన్నీ వేసుకొని, మేము అలాగే అందులోనే ఒక పార్ట్గా బజ్జీలు వేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చుకొని మంచిగా బజ్జీలు వేసుకొని నేచర్లో హాయిగా వేడి బజ్జీలు తిని ఎంజాయ్ చేసాము. డస్ట్ బట్టి ఉన్నాయి, అది కార్ల పైన రోజులు నాణ్యత వాడలేదు. రాకేష్ అవి అయినట్టున్నాయి మరి చూసుకోవాలి. వేడి బజ్జీలు. నేనేం పాపం చేశాను, నేను పెట్టకుండా మూసుకుంటున్నాను. నువ్వేం తాగుతావు కల్పిస్తాను, నేను ఆల్కహాల్ తాపిస్తాను. కాల్చింది
రాజు చెప్పు ఆయనకి మరి ఏం అక్కర్లేదు. అదనమాట ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ కంటిన్యూషన్, నెక్స్ట్ పార్ట్స్ నెక్స్ట్ వీడియోస్లో ఉంటాయి అనమాట. మిస్ అవ్వకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. బాయ్ బాయ్.